T20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టుకి షాక్ ఎదురైంది. అమెరికా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో పాక్ లాస్ అయినా ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ మాత్రం రికార్డును సృష్టించాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. డల్లాస్ వేదికగా గురువారం అమెరికాతో పాకిస్తాన్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసిన విషయం తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో పాకిస్తాన్ పరాజయాన్ని మూటగట్టుకుంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు 159 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ బాబర్ అజమ్ 43 బంతులను ఎదుర్కొని 44 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక షాదాబ్ 25 బంతుల్లో 40 పరుగులు కొట్టి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అమెరికా బౌలర్లలో కింజేగి 3 వికెట్లు తీయగా సౌరవ్ నేత్రావల్కర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన అమెరికా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 20 ఓవర్లలో సరిగ్గా 159 పరుగులు చేసింది. దాంతో విజేత తేలకపోవడంతో సూపర్ ఓవర్ నిర్వహించడం అనివార్యమైంది. అమెరికా జట్టులో మోనాంగ్ పటేల్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన యుఎస్ఏ 18 పరుగులు చేసింది. సూపర్ ఓవర్ లక్ష్య ఛేదనలో పాక్ వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. దాంతో అమెరికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంటర్నేషనల్ T20 క్రికెట్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు 120 ఇంటర్నేషనల్ మ్యాచ్లాడిన బాబర్ 129 స్ట్రైక్ రేట్, 41 సగటుతో 4067 పరుగులు చేశాడు. ఇక అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 118 మ్యాచ్ల్లో 51 సగటు, 137 స్ట్రైక్ రేట్తో 4038 పరుగులు చేశాడు. వీరి తర్వాత అత్యధిక రన్స్ చేసిన వారి జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 4026 పరుగులతో 3వ స్థానంలో ఉన్నాడు.